నమస్తే అందరికీ, నేను మీ తెలుగు ప్యాసింజర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకాక్. ఈరోజు నేను వచ్చేసి బ్యాంకాక్లో ఉన్నాను. బ్యాంకాక్లో సిలామ్ అనే ఏరియాలో ఉన్నాను. లాస్ట్ టైం నేను బ్యాంకాక్ వచ్చినప్పుడు ఇక్కడే పక్కన సాటాన్ అనే ఏరియాలో ఉన్నాను, ఇమిగ్రేషన్ బ్యూరో దగ్గర. చాలామంది బ్యాంకాక్ అంటే థాయిలాండ్ వస్తున్న వాళ్ళకి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు చాలామంది. ఏదో ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎమ్స్ వస్తున్నాయి, హోటల్ ఎంత తక్కువలో బ్రో, హోటల్స్ ఇంకా హాస్టల్లో ఎంత తక్కువలో దొరకచ్చు, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా ట్రావెల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ బ్యాంకాక్లో నాకు ఒక మంచి హాస్టల్ దొరికింది. హాస్టల్ నేమ్ వచ్చేసి ద క్యూబ్ హాస్టల్. ఇది సిలోమ్ ఏరియాలో ఉన్నది. లాస్ట్ నైట్ ఇక్కడే స్టే చేశాను. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి నేను హాస్టల్లోకి వెళ్ళి ఆ హాస్టల్ ఏ విధంగా ఉంది, ప్రైస్ ఎలా ఉన్నాయి అనేది మీకు చూపిస్తా. ఇక్కడ ఎంత ఈ నేబర్హుడ్ అంతా మీరు చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. పైన ఇక్కడ చూసుకుంటే ద క్యూబ్ హాస్టల్ అని చెప్పి రాసింది. కొంచెం 10 మీటర్లు లోపలికి వెళ్తే ఇది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం ఈటరీస్ స్టాల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్ గల్లీలోకి వెళ్తుంటే చాలా వెరైటీ కైండ్ ఆఫ్ డిషెస్ ఇక్కడ కుక్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ద క్యూబ్ హాస్టల్. మనం ఇలా హాస్టల్లోకి ఎంటర్ కావాలంటే మనకి ఇచ్చిన కార్డు ఇక్కడ ప్లే చేసి వెళ్ళిపోవడమే. మనం హాస్టల్లోకి ఎంటర్ కావగానే ఇక్కడంతా చూడొచ్చు, ఇదంతా కామన్ ఏరియా. కామన్ ఏరియాలో ఇక్కడ చూసుకుంటే మనకు బెడ్స్ అలా వేసి ఉన్నాయి, కౌచ్. ఎంతసేపు అయినా ఇక్కడ మనం వెయిట్ చేయొచ్చు. ఒకవేళ మన బుకింగ్ అయిపోయి మనం చెక్అవుట్ చేసినా కూడా మనం ఈవినింగ్ దాకా ఇక్కడ వెయిట్ చేయొచ్చు. పైన టీవీ ఉంది. ఇదంతా రిసెప్షన్ ఏరియా. రిసెప్షన్ వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే బార్ కౌంటర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. ఈ థింగ్స్ మనం బై చేసుకోవాలి. ఇదే బ్రేక్ఫాస్ట్ ఏరియా. బ్రేక్ఫాస్ట్లో మాకు వాళ్ళే ఇక్కడ కాఫీ దొరుకుతుంది, వాళ్ళు బ్రెడ్ అంతా ప్రొవైడ్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ టైంలో. ఇక్కడ చూసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ మనకు 6 నుంచి 10 వరకు మార్నింగ్ టైంలో అవైలబుల్ ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా, అక్కడ మనం అది ప్లే చేసుకోవచ్చు. ఇంతేకాకుండా దీనిలో ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసేసుకుంటే మనకు సిస్టమ్ ఇదంతా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీనికి ఏమైనా ఛార్జెస్ ఉంటాయో? ఛార్జెస్ ఏం లేదు, మనం డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైబ్రరీ ఉంది, అన్ని బుక్ షెల్ఫ్, బుక్స్ అలా అన్నీ ఉన్నాయి. ఇంక ఈ హాస్టల్లో బెస్ట్ పాయింట్ ఏంటంటే మనకి హాస్టల్ వెనకాలే బ్యాక్ యార్డ్ ఉంది. బ్యాక్ యార్డ్ మాత్రం సూపర్గా ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి లైట్ వస్తుంటే మాత్రం భలే అనిపిస్తుంది. అంతేకాకుండా వీళ్ళు బ్యాక్ యార్డ్లోనే మనకి వాషింగ్ మిషన్ ఉంటుంది, కానీ డైరెక్ట్ ఫ్రీ కాదనుకుంటా, చార్జబుల్. ఇక్కడ మిషన్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ మిషన్ వెండింగ్ మిషన్ లాంటి చార్జబుల్. When washing machine is service 50 baht automated task approximately 1 hour detergent included. Washing machine service 50%, automatic task for approximately 1 hour. 1 hourకి వీళ్ళు 50 baht చార్జ్ చేస్తున్నారు, డిటర్జెంట్ ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇదేదో మరి సర్వీసులు ఉందనుకుంటా. ఇక్కడ బ్యాక్ యార్డ్ అంతా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా గ్రీనరీతో. మంచి ఫ్లవర్స్ ఉన్నాయి చెట్టుకి. ఇక్కడ మనం క్లాత్స్ ఏమైనా వాష్ చేసుకొని ఇక్కడ ఆరేసుకోవచ్చు. చిన్న చిన్న ఏమన్నా అండర్వేర్స్ అవి సాక్సెస్ ఏమైనా ఉండగా మనం పిండుకొని వచ్చేసి ఇక్కడ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళదే ల్యాండ్రీ ఉంది. ఫెసిలిటీస్ మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెంటనే చెక్ అవడంతోనే మనకి బెడ్షీట్ మ్యాట్రెస్ అన్నీ క్లీన్ చేసి పెడుతున్నారు. చాలా నీట్గా ఉంది. చూడండి, ఇక్కడ మొత్తం వాష్ చేసి అంతా పెట్టేస్తున్నారు. ఈ బ్యాక్ యార్డ్లో మంచిగా కూర్చోవచ్చు. ఇక్కడ స్మోకింగ్ చేస్తే కూడా ఇక్కడ మంచిగా స్మోకింగ్ చేసుకోవచ్చు. ఇది మన డార్మెటరీకి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఈ డార్మెటరీలో మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్నాయి. 4 ఫ్లోర్స్లో ఒక్కొక్క దాంట్లో వచ్చేసి 10 బెడ్స్ ఉన్నాయి, కొన్ని దాంట్లో 8 ఉన్నాయి. మనం ఉన్నది వచ్చేసి ఇప్పుడు 4th ఫ్లోర్లో. 4th ఫ్లోర్లోకి వెళ్ళి మన హాస్టల్ ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకిచ్చిన క్యూబ్ హాస్టల్ పర్ పర్సన్. ఇది వచ్చేసి 820 రూపీస్ పడింది. నేను ఇండియాలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నా. కింద చూడొచ్చు, ఇద్దరికి కలిపి పైన కింద స్టోరేజ్ ఉంది, మంచి డీప్ స్టోరేజ్ ఉంది, నో ఇష్యూ. ఇక్కడ గెస్ట్ వెళ్ళిపోవడం, మార్నింగ్ వచ్చేసి ఈ బ్రదర్ అంతా క్లీన్ చేసి నీట్గా పెడుతుండు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పైన కింద కలిపి 4 మొత్తం 8 ఉన్నాయి. ఇక్కడ ఏసీ కూడా డెడికేటెడ్ ఏసీ ఉంది. ఈ విండో షేడ్స్ ఓపెన్ చేస్తే మనకు వెలుతురు కూడా బాగానే వస్తుంది. అది కాకుండా మన హాస్టల్ ఫ్రంట్ వ్యూ ఇది. లోపల చూసుకుంటే ఒక చిన్న ఫ్యాన్ ఉంది. చూసుకుంటే ఎప్పుడు నీట్గా ఉంచుతున్నారు, క్లీన్గా ఉంటున్నారు, ఏది కూడా అట్లా వదిలేయట్లేదు. ఈ క్యూబ్ చూస్తున్నారు కదా, ఈ క్యూబ్ మనం చెక్అవుట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒకటే రోజుకి బుక్ చేశాను. ఒక రోజు తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ డే అవైలబుల్ లేదంటే. ఇంకోటి కొంచెం ఎక్స్పెన్సివ్, ఇంకొక 200 ఎక్కువైంది. దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాడు. అది తీసేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళిపోతాను.
ఇప్పుడు వెళ్తున్నా, అది కింద ఇది 4th ఫ్లోర్లో ఉంది, అది కింద 3rd ఫ్లోర్లో ఉంది. ఆ 3rd ఫ్లోర్లోకి వెళ్ళిపోతున్నా ఇప్పుడు. అది 3rd ఫ్లోర్లో అది ఎలా ఉండబోతుందో, దీనికి సంబంధించిన యాక్సెస్ కార్డులు. హాయ్, ఇది మనం చెక్ చేసినాక ఆ రూమ్ అవైలబుల్ లేదని ఇచ్చినది 3rd ఫ్లోర్లో ఇచ్చాడు. ఇది మనకు ఇచ్చిన రూమ్. ఇది ఇంతకుముందున్న డార్మెట్లో ఫుల్ అయిపోయింది. నేను అనుకోకుండా బుక్ చేయలేదు, హోటల్ బుకింగ్ లేదు అంటే కొంచెం మేనేజ్ చేసి నాకు ఇది ఇచ్చాడు. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, ఒక 200 ఎక్కువ ఉంది ఇందులో. హాయ్, ఇది మనకి ఇచ్చిన డార్మెటరీ. మనకు రూమ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ రూమ్స్ ఇటు పక్క పొంటి, ఇది రూమ్స్ పక్కనే ఈ లేడీస్కి రైట్ సైడ్ చూసుకుంటే మెన్స్ టాయిలెట్ ఇంకా వాష్రూమ్స్ ఉన్నాయి. సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు అసలు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ వాష్ ఏరియా ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ మనకి ఒక హెయిర్ డ్రైయర్ కూడా ఇస్తున్నారు. యూరిన్ చేయడానికి 2 యూరినరీ ఇచ్చారు. అది టాయిలెట్ అక్కడ. ఈ షవర్ ఏరియాలు ఇవి 2 ఉన్నాయి. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి ఉన్నది. ఇది ఒక టాయిలెట్, రెండు టాయిలెట్స్ ఉన్నాయి. ఇదొకటి షవర్ ఏరియా, ఇదొక షవర్ ఏరియా, అదొక యూటిలిటీ ఏరియా. సూపర్ అసలు. ఎవరైనా వస్తే ఖచ్చితంగా, ఎవరైనా మంచి డీసెంట్ హాస్టల్ కావాలి బడ్జెట్లో అంటే ఇది ట్రై చేయొచ్చు. సేమ్ ఆ డార్మిటరీ లాగానే ఉంది, కాకపోతే ఇది సైడ్ బెడ్స్, అది క్యూబ్ లాగా ఉంది. ఇది కూడా బాగానే ఉంది. జస్ట్ ఒక 200 రూపీస్ ఇది ఎక్కువ ఉంది. యాక్చువల్గా అది వచ్చేసి నేను ఇండియాలో బుక్ చేసుకున్నప్పుడు 700 ప్లస్ ట్యాక్సెస్ 830 రూపీస్ అలా పడింది. ఇది వచ్చేసి ఒక 980,000 రూపీస్ అలా ఛార్జ్ చేశారు దీనికి. మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులకి బుక్ చేసుకొని వచ్చేయండి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు వీకెండ్స్ టైంలో అలా ఉన్నప్పుడు గెస్ట్ ఎక్కువ బుక్ చేసుకుంటున్నారు. మీకు ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కష్టమవుతుంది. నేను ఒకటే రోజు బుక్ చేసుకున్నాను. అక్కడ రిసెప్షన్లో ప్యాన్ అనే వ్యక్తి చాలా హెల్ప్ చేశాడు. కొంచెం మేనేజ్ చేసి ఒకటే క్యాన్సిల్ అవ్వగానే నా దగ్గర వచ్చి డైరెక్ట్ ఆన్లైన్ ప్రైస్ ఎంత ఉందో అంతే ప్రైస్కి నాకు ఇది చేంజ్ చేసి ఇచ్చేసాడు. అతనికి మనం అయితే థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఇక చూసారు కదా, ఇది ఒక చిన్న వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని సోలో ట్రావెలర్స్కి, ఇంకా ఎవరైనా వచ్చేసి వ్లాగింగ్ చేసుకోవాలంటే కింద కూడా వర్క్ చేసుకోవచ్చు. వైఫై స్పీడ్ అయితే నేను ఇక్కడ పెడతా. అరౌండ్ ఎట్లా అంటే 600 Mbps వస్తుంది కింద. మీరు డైరెక్ట్ హ్యాపీగా ఎవరైనా వ్లాగర్స్ వచ్చి వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసుకోవాలంటే చాలా బెస్ట్ ఆప్షన్. ఎలా ఉంది వీడియో? ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.